సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. పట్టణంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలపై కొందరు ప్రశ్నించడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మన సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక్కడ షాదీ ముబారక్ కానీ కళ్యాణ చెక్కులు కానీ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి నమస్కారం చెప్తున్నాను. అయితే ఎందుకంటే గతంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన మా రేవంత్ రెడ్డి గారు, నేను గెలవంగానే, నేను సీఎం కాగానే వచ్చే నెలలో డిసెంబర్ నెల నుంచి నేను కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ దాని వెంబడే దాంతో ఆ చెక్కులతో నేను ఒక తులం బంగారం ఇస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇక్కడ డౌట్ ఉన్నది, మరి దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలి సార్. మన ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ మేడం గారిని నేను చిన్న ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు, గెలవంగానే మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ నెలనే నేను పెన్షన్లు కానీ మరి తులం బంగారం కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏదున్నా మేము ఇచ్చేస్తామని స్థానిక ఇలాంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. దయచేసి ఇవికి కొంచెం క్లియారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన సర్పంచ్లు కానీ